అందరికీ నమస్తే అండి. నేను మీ అను చౌదరి. ఈ రోజు మనం హెచ్ఐవి గురించి మాట్లాడుకుందామండి. ఎందుకంటే అవేర్‌నెస్ లేక ఇది ఈ ఎక్కువగా అయిపోయింది ఇంకా. మొన్న ఈ మధ్య కాలంలో కూడా న్యూస్ పేపర్‌లో చూసాము. 300, 400 మెంబర్స్‌కి ఒక్కసారిగా అటాక్ అయిందని చెప్పి. సో ఏంటి అనంటే కాలము ఈ బిజీ జీవితాలు, ఈ బిజీగా వీళ్ళు బాగా ఎంజాయ్‌మెంట్‌కి అలవాటు పడిపోవడం ఇలా జరుగుతుంది. సో ఇలా జరగటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఈ మత్తులో వీళ్ళ ఎంజాయ్‌మెంట్‌లు ఈ పార్టీలకి, పబ్బులకి వెళ్ళినప్పుడు ఏం డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఏం డ్రింక్స్ తాగుతున్నారని చెప్పి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తున్నారు కొంతమంది, అందరు కాదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎస్టీడీ డిసీజెస్ వస్తాయండి. మీరు ఎంజాయ్‌మెంట్‌కి వెళ్తున్నారు గానీ, సో ఎంజాయ్‌మెంట్‌లా చేస్తే నో ప్రాబ్లమ్. బట్ ఎస్టీడీ డిసీజులు తగులుకున్నాయనుకోండి, ముఖ్యంగా ఆడపిల్లలకమ్మా ప్రెగ్నెన్సీ వస్తది బిఫోర్ మ్యారేజే. ఇదొక టాస్క్ మీకు మళ్ళీ. ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఈ ప్రెగ్నెన్సీని ఎలా తీయించుకోవాలని చెప్పి మళ్ళీ అల్లకల్లోలం అయిపోతారు. ఇళ్లలో తెలిస్తే పరువులు పోతాయి. అండ్ ఇదొక పార్ట్ అయితే ప్రెగ్నెన్సీ అంటే ఏదో రకంగా చేసి తీపిచ్చేసుకుంటున్నారు మీ తెలివితోటి. అంటే ఈ ఎస్టీడీ డిసీజులు వస్తే మాత్రం మీరు బాధపడాలి. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. అందులో ఆడపిల్లలు ఇంకా ముఖ్యంగా కూడా ఏంటంటే ఈ ఎస్టీడీ డిసీజ్ వల్ల వీళ్ళు మెంటల్లీ, ఫిజికల్లీ ఇంకా బాగా స్ట్రెస్‌కి గురయ్యి సూసైడ్ చేసుకోవడం, హెచ్ఐవి వచ్చిందని చెప్పి ఇలా చేస్తున్నారు. సో ఏదైనా ఇలా రాకముందే కొంచెం జాగ్రత్త వహించాలి. ఎంజాయ్ చేయండి, ఫ్రెండ్స్ తో మీరు వెళ్ళండి. ఏం చేయాలి, చక్కగా ఏదో ఒక పాటలు వినడం, ఏదో ఫుడ్ తీసుకోవడం, లైట్ గా ఏదో స్ప్రైటో పెప్సీనో తాగేసి రావాలి గానీ డ్రింక్స్ తాగకండి అమ్మా. తాగి ఆ మత్తులో మీకు ఏం జరుగుతుందో మీకు తెలియకుండా పోతుంది. ఎస్టీడీ జబ్బులు చాలా పెరిగిపోతున్నాయి. సో అందుకని చెప్పి ముఖ్యంగా ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. సూసైడ్లు చేసుకుంటున్నారు చాలా మంది అమ్మాయిలు. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. కొంచెం మినిమం స్కిల్స్ ఉన్నాయి, మినిమం నాలెడ్జ్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది. ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా ఈ స్కిల్స్ అన్ని కూడా మీరు ఎదుగుదలకు ఉపయోగించుకోండి, నాశనానికి ఉపయోగించుకోవద్దు ఎవరు కూడా. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఎస్టీడీ డిసీజులు అమ్మాయిల కన్నా అబ్బాయిలకు ఫాస్ట్ గా వస్తున్నాయి. అబ్బాయిలు మీరు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఇలాంటివి వచ్చిన తర్వాత మీరు బాధపడి భయపడి నేను చేస్తా మేడం అని చెప్పి కొంతమంది కాల్స్ చేస్తారు. ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ముందుపాటు జాగ్రత్తలు వహించండి. హెచ్ఐవికి ఎక్కువగా ఉండింది అందులో ఇది ఇప్పుడు. సో దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.